హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. సింగయ్య మృతి కేసులో జగన్కి వైకాపా నేతలకి తదుపరి చర్యలు నిలిపేతట. అంటే సింగయ్య మృతి ఈయన జూన్ 18 రోజు సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసిండు. ఆ పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిండు యాక్సిడెంట్లో. దానికి సంబంధించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ నడిపిన డ్రైవర్ పైన, ప్లస్ అందులో ప్రయాణం చేస్తున్న ఇంకా మాజీ మంత్రులు, మాజీ ఎంపీ, ఆయన పిఏ పైన కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి నిన్న ఆర్గ్యుమెంట్ జరిగినాయి. అంటే క్వాష్ పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి అదే కేసు పైన, ఆ ఎఫ్ఐఆర్ పైన. దాంట్లో హైకోర్టు ఇచ్చింది జగన్ పైన, వైకాపా నేతల పైన తదుపరి చర్యలు ఏముండొద్దు, అంటే అరెస్టులు కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి పిలవటాలు కానీ ఏముండొద్దు అని చెప్పి స్టే ఇచ్చింది. అంటే ఆల్ ప్రొసీడింగ్స్ని స్టాప్ చేసింది, స్టే చేసింది. దానిపైన నిన్న ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం తరపున దంబాలపాటి శ్రీనివాస్ గారు ఏజీ అడ్వకేట్ జనరల్ అటెండ్ అయ్యింది. అసలు అడ్వకేట్ జనరల్ గారు వాదన కోర్టులో చూస్తే అంటే ప్రభుత్వం ఏం కేసు పెట్టింది, ఇది పక్కాగా తప్పుడు కేసు అని కేవలం జగన్మోహన్ రెడ్డి పైన బురజల్లడానికి, జగన్మోహన్ రెడ్డితో ఉన్న వ్యక్తుల్ని బురజల్లడానికి, ఏదో ఒక రకంగా బదనాయం చేయడానికి పెట్టిన కేసా, నిజంగా ఆధారాలు ఉండి పెట్టిన కేసా అంటే ఆధారాలు లేవు, తప్పుడు కేసు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆడ లాస్ట్ టైం ఒకసారి వాయిదా పడ్డది. వాయిదా పడ్డ తర్వాత టైం తీసుకున్నారు, ప్రభుత్వమే టైం తీసుకుంది. మాకు ఆ వీడియోలు, ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, వాటిని సమర్పించడానికి టైం ఏంటంటే నిన్నటికి ఇచ్చారు. మళ్ళీ నిన్న కూడా ఇయ్యలే. మాకు ఇంకా టైం కావాలి 2 వారాలు. ఎస్పీ గారు 18వ తారీఖు రోజు ప్రకటన చేసిండు, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడలేదు సింగయ్య, వేరే ఒక ప్రైవేట్ వెహికల్ కింద పడ్డాడు, ఆ డ్రైవర్ని రిమాండ్ ఆ డ్రైవర్కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినాం, ఆ వెహికల్ని కూడా సీజ్ చేసినాం అని చెప్పిండు. కానీ అంటే ఏ ఆధారంతో ఆయన చెప్పిండో ఆయన ఎవరన్నా కోరాలి మేము టైం అంటే మీ ఎస్పీ మీరు పెట్టిన కేసు ఆయన ఏ ఆధారంతో పెట్టిండో ఎవరిని కోరడానికి ఎన్ని రోజులు పట్టింది, ఏ వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి కారు అని చెప్పిండో తెలుసుకోవడానికి మాకు టైం కావాలి. ఎస్పీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి. అదే ఎస్పీ కదా మళ్ళీ లేదు అది ఆ వెహికల్ కాదు, జగన్మోహన్ రెడ్డి వెహికల్, ఈ రెండింటికి తెలుసుకోవాలి కదా. మీరు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదని ఏ వీడియోతోని ఏ ఆధారంతో చెప్పిండు ఎస్పీ అనేది మేము తెలుసుకోవాలంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిదే కారు అని ఏ ఆధారంతో చెప్పిండు, అది ఉందా మీ దగ్గర? అది లేదు. జగన్మోహన్ రెడ్డిదే కారణమని చెప్పడానికి సంబంధించిన వీడియో లేదు. అది ఆంధ్రజ్యోతితో, ఈనాడు, టీవీ5 వేసిన వీడియోలను పట్టుకొని మీరు ప్రచారం చేశారు. మరి ఏ వీడియో లేకుండా, ఏ ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డి కారుని ఎట్ట సీజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి పైన ఆయనతోనున్న వ్యక్తులపైన కేసు ఎట్ట పెట్టారు అంటే అసలు ఈ కేసే ఆధారాలు లేకుండా బదనాయం చేయడానికి పెట్టిన కేసు లేక స్పష్టంగా కనపడుతుంది. కోర్టుకు అర్థమైనట్టుంది, కోర్టు స్టే ఇచ్చి పడేసింది. ఆ సందర్భంలో దమ్మాలపాటి శ్రీనివాస్ గారు జడ్జి గారిని రిక్వెస్ట్ చేసిండు, లేదు సార్ స్టే ఇవ్వద్దు, మాకు ఒక 2 వారాలు ఇవ్వండి, కనీసం వారమన్నా ఇవ్వండి సార్ అని బతిలాడండి జడ్జి గారిని. వారం ఏదైనా మా విచక్షణ అధికారం, అది స్టే ఇవ్వటం అనేది, నువ్వు ఇస్తే 2 వారాల్లో తెచ్చి అన్నాడు. నీ ఎవిడెన్స్ ఏముందో తెచ్చి అన్నాడు. అంటే ఎవిడెన్స్ లేదు అంటే అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అన్నాడు. స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఆంధ్రజ్యోతి ఒక 4-5 సార్లు పెట్టింది ఇప్పటికే హెడ్డింగ్, బ్యానర్ ఐటమ్, ఏబిఎన్ ఛానల్లో పెట్టారు, జగన్ వెహికలే తొక్కిచ్చి చంపింది, జగనే తొక్కిచ్చి చంపిండు అని చెప్పి. మరి వాళ్ళ దగ్గర ఉన్నాయో అడిగితే అయిపోయేది కదా, ఇదంతా లొల్లేందుకు? ప్రభుత్వం ఆంధ్రజ్యోతి దగ్గర ఉంటాయి కదా, ఆ వీడియో తెచ్చిస్తే అయిపోయేది కదా. అంటే అది దొంగ వీడియోనా, ఫ్యాబ్రికేటెడా, ఫేక్ వీడియోనా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి, వైకాపా నేతలకి ఊరట కలిగింది. ఒకవైపు మన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని చివాట్లు పెట్టినట్టయింది, చెంప చెళ్ళు అనిపించింది. అట్ ద సేమ్ టైం నిన్న వైకాపా నాయకులకే ఇంకొక ఇద్దరికి కూడా బెయిల్ వచ్చింది. నందిగామ సురేష్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా బెయిల్ వచ్చింది. అనేక కేసులు పెట్టారు ఆయన పైన. ఫిబ్రవరి 18 అనుకుంటా అరెస్ట్ చేసింది. దాదాపు 5 నెలలు పూర్తిగా వచ్చింది. ఇంకొక 10 రోజులు అయితే ఫిబ్రవరి 13 అరెస్ట్ చేశారు. ఇంకొక 10 రోజులు అయితే 5 నెలలు పూర్తయింది. 5 నెలల నుంచి జైల్లో ఉంచుకుంటే పీటీ వారెంట్లు వేసి మొత్తానికైతే అన్నిట్లలో బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో కూడా ఒక మెలకు ఉంది మళ్ళీ. అంటే ప్రభుత్వం ఇంటెన్షనల్గా పెట్టే కేసులు కదా, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, జైల్లో పెట్టాలి, లేదా వాళ్ళ మీద బురద చల్లాలి,
మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి తొక్కించి చంపిండు, జగన్మోహన్ రెడ్డి కార్య తొక్కింది చంపింది ఈ చూసిన తర్వాత పేపర్లో వాళ్ళు అత్యుత్సాహము, అంటే వాళ్ళకున్న ఇంటెన్షన్ అంత ప్రజలపైన రుద్ది జగన్మోహన్ రెడ్డి తొక్కించి చంపిండు జనాల్ని, ఇక డ్రైవరు చూస్తున్నా కానీ పోనీలే అన్నాడు, తొక్కించి పోనీ అన్నాడు, ఇవన్నీ చెప్పారు. ఆడ కోర్టులో ఇది నడదు కదా, ఇక్కడ చెప్పినంత తేలిక కాదు, బురదలినంత తేలికగా కోర్టు తీసుకోదు కదా. అట్లే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఆయనకు హైకోర్టు ఒక బెయిల్ ఇచ్చింది ఒక కేసులో. బెయిల్ ఇస్తే ఒక కేసులో బెయిల్ ఇస్తే ఆ బెయిల్ పైన బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టుకు పోయింది ఏపీ ప్రభుత్వం. అది పెండింగ్ ఉందని మరి ఏమైనా ఆపుతారా రిలీజ్ చేయకుండా కానీ తెలియదు, కానీ అది ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది, దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఆపే అవకాశం ఉంది. కాకపోతే అది తాత్కాలికమే. మొత్తానికి వల్లభనేని వంశీకి వచ్చింది, నందిగామ సురేష్కి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న వెహికల్లో ఉన్న వాళ్ళందరికీ బిగ్ రిలీఫ్ వచ్చింది, రిలీఫ్ ఊరట వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇది ఆధారాలు లేని తప్పుడు కేసు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే ఆధారాలు లేకుండా కేసు పెట్టారా, కేవలం బదనాయం కోసమే కేసు పెట్టారంటే స్పష్టంగా అది కేసు పెట్టిన రోజే జనాలకు అర్థమైంది. ఎందుకంటే డ్రైవర్ మేము పెడతారు కూడా కేసు. డ్రైవర్తో పాటు ఉన్న వెహికల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు డ్రైవింగ్ చేయరు కదా, తొక్కిచ్చినా పొరపాటు అయినా డ్రైవర్ది అయింది ఒకవేళ అయ్యి ఉంటే, జగన్మోహన్ రెడ్డిదే వెహికల్ అనుకున్నప్పటికీ అయ్యి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పైన, మాజీ మంత్రుల పైన, మాజీ ఎంపీ పైన, పిఏ పైన కేసు పెట్టారంటేనే ఇది స్పష్టంగా కేవలం కేసు కోసమే కేసు కట్టినట్టుంది. ఏదో కేసు పెట్టాలి, సింగయ్యని చంపిండి అని క్రియేట్ చేయాలి కాబట్టి కేసు పెట్టినట్టుంది. ఈ సింగయ్య మృతిని అడ్డం పెట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి పోకుండా, పర్యటనలు చేయకుండా, యాత్రలు చేయకుండా, పరామర్శలు చేయకుండా, సమస్యలపై మాట్లాడకుండా, సమస్యలపైన ధర్నాలు చేయకుండా చేయాలని ఒక కుట్ర చేసినట్టు అనిపించింది గతంలో. అది స్పష్టంగా నేను హైకోర్టులో పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్రలు నిషేధించండి, జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల గారితో చెప్పించారు. మరి ఆమె చెప్పింది వాళ్ళు చెప్పించినట్టు అర్థమైంది. దీన్ని బట్టి ఒక ప్రతిపక్ష నాయకుడు తిరగొద్దు, ఆయన యాత్రలు రద్దు చేయండి అని ఇంకో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎట్లా చెప్పింది, చెప్పొద్దు కదా. అయితే గీతే ప్రశ్నించే వాళ్ళతో జోడై ఇంకా 4 ప్రశ్నలు వేయాలి, ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి తప్ప, అడుగుతుంది అంటేనే దాని వెనక కుట్ర ఉంది. ఈ కుట్రలన్నీ నేను బయటపడ్డట్టయింది. దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. దళితుడు సింగయ్య మృతి ఘటనలో గురువారం గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు మాజీ సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వై సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను హైకోర్టు నిలిపేసింది. న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. అంతకుముందు పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు అని న్యాయమూర్తిని పలుమార్లు కోరారు. ఆ అభ్యర్థులను న్యాయమూర్తి తోసిపుచ్చారు. గుంటూరు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటించినప్పుడు ఆయన వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారు. ఈ ఘటనపై జగన్తో పాటు మరికొందరిపై నల్లపాళ్లు కేసు నమోదైంది. దీనిపై నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వాయిదా వేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మళ్ళీ విచారణకు వచ్చాయి. కౌంటర్ దాఖలకు సమయం ఏంటని ఏజీ అడిగిండు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లను మొదట నిందితులుగా చేర్చలేదు, వీడియో ఫుటేజ్ తదితర ఆధారాలు లభించాక జగన్ మరికొందరిని నిందితులుగా చేర్చారు. ఇది అందరికీ తెలిసింది. పిటిషనర్లు మొదట చేర్చలేదు, తర్వాత చేర్చారు. మొదట చేర్చలేదంటే అది నిజం. గుంటూరు ఎస్పీ సతీష్ గారు చెప్పింది నిజం. జగన్మోహన్ రెడ్డి వెహికల్ లేదు, జగన్మోహన్ రెడ్డికి ఈ మృతితో సంబంధం లేదని చెప్పేది నిజం. రెండోసారి చేర్చింది, రెండోసారి పెట్టిన కేసు అబద్ధం. స్పష్టంగా కోర్టులో తెలిసింది కదా. ఇప్పుడు అదే చెప్పిండు ఆయన. మొదటిసారి నాటి ఘటనల విషయంలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. మరి ఆధారాలు ఉంటే బయట పెడితే అయిపోయేది. మళ్ళీ కౌంటర్కి ఇన్ని రోజులు టైం ఎందుకు? పిటిషనర్లు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న వాళ్ళు వేశారు పిటిషన్ క్వాష్ చేయమని. ఆధారాలు ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ గారు చెప్తున్నాడు. మరి ఆధారాలు బయట పెట్టమనే కదా కోర్టు చెప్పేది. మాకు ఇవ్వండి చూస్తామని కదా. చూస్తే అక్కడనే జైలుకు పంపేది కదా, అందరినీ అయిపోయేది కదా. ఆధారాలు లేని కేసు అబద్ధం కేసు అన్నట్టు. సింగయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్టే ఎస్పీకి ప్రకటన చేశారు. ఎవరిచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన చేశారో దర్యాప్తు అధికారి తేల్చాల్సి ఉంది. అది సింగయ్యని ఢీకొట్టిన వాహనం అది గుర్తు తెలియని వాహనంగా ఎస్పీ చెప్పిండట. ఎవరిచ్చిన సమాచారం ఆధారంగా ఎస్పీ చెప్పిండు, అది తెలుసుకోవాలి మేము అంటాడు. మరి ఎవరిచ్చిన ఆధారాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఏం చెప్పిండు అది కూడా తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోరు.
పిటిషనర్ల తరపు న్యాయవాదులు కొన్ని వీడియోలను కోర్టుకు సమర్పించారు. వాటిని విశ్లేషించాలి. డ్రోన్తో వీడియో తీసిన వ్యక్తికి సమన్లు జారీ చేసి ఆ వీడియోని తెప్పించుకొని పరిశీలించాల్సి ఉంది. జూన్ 22 మాత్రమే పిటిషనర్లను ఈ కేసులో నిందితులుగా చేర్చాం. 9 రోజులు మాత్రమే గడిచాయి. దర్యాప్తులు ఇప్పటివరకు తేలిన వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం. వీలైతే 2 వారాలు, సాధ్యం కాకపోతే కనీసం 1 వారం అన్న సమయం ఇవ్వండి అని అడిగింది. అరెస్టు నుంచి పిటిషనర్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించి ఈ నేపథ్యంలో వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. జగన్ తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినేందుకు న్యాయమూర్తి సిద్ధమవుతుండగా ఏజీ జోక్యం చేసుకుంటూ కౌంటర్ దాఖలు చేసేందుకు తాను సమయం కోరిన నేపథ్యంలో ఆ అభ్యర్థనపై న్యాయస్థానం ఏదో ఒక నిర్ణయం ప్రకటించి పిటిషనర్ల వాదనలు వినాలని పట్టుబట్టారు. ఏజీ అభ్యర్థన న్యాయమూర్తి తోసిపుచ్చారు. కారును సీజ్ చేసి జగన్ అవమానిస్తున్నారని జగన్ తరపున న్యాయవాది చెప్పిండు. అది మా విచక్షణాధికారం అని న్యాయమూర్తి చెప్పిండు. స్టే ఎట్లా ఇస్తారని ఆయన ఒక రకంగా వాగ్వాదం చేసుకుంటూ జడ్జి గారితో ఏజీ అయినా కానీ ఆగలే. స్పష్టంగా కనపడుతుంది. అద్దం మొహం ఒక దగ్గర పెట్టారు. వాళ్ళు చాలా చిల్లీగా ఉందన్నట్టు ఈ కేసు. చాలా చిల్లీగా, చాలా లో క్లాసు ప్రొఫైల్ మెయింటైన్ చేశారు కేసు పెట్టే దాంట్లో కూడా. కనీసం ప్రమాణాలు పాటించారు. ఎస్పీ గారు జూన్ 18 నాడు ఎట్లా ప్రకటన చేసిండో జగన్మోహన్ రెడ్డి వాహనం కాదని మేము ఇంక ఎస్పీని తెలుసుకోలేదు అంటండి. ఎస్పీ ఎవరు, మీరెవరు? మీరంతా ప్రభుత్వంలో భాగస్వాములు కదా. ఏజీ అయినా, ప్రభుత్వం అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎస్పీ అయినా. ఇన్ని రోజులు ఎందుకు తెలియదు? అసలు ఆయన ఎవరన్నా జూన్ 18 రోజు ఏ ఆధారంతో, ఏ సమాచారంతో చెప్పిండో తెలపకుండానే మళ్ళీ జూన్ 22 రోజు కేసు ఎట్ట పెట్టిండు? జగన్మోహన్ రెడ్డి వెహికలే అది కాదు, నేను చెప్పింది పాత తప్పు, నాకు అప్పుడున్న సమాచారం ప్రకారం పెట్టినా, ఇప్పుడు వచ్చిన సమాచారం ఇదని ఎట్ట చెప్పిండు? అప్పుడున్న సమాచారం ఏందో చెప్పలేదా మీకు? ఏ ఆధారంతో రెండో కేసు పెడుతున్నావు? రెండోసారి సెక్షన్లు మారుస్తున్నప్పుడు మొదటిసారి పెట్టింది తప్పు అనడానికి ఏదో ఒక సమాచారం ఉంటుంది కదా, అది చెప్పే కదా సవరించాల్సింది. ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సింది ఉంది అందులో. కాబట్టి ఆడ ఏం లేదు పాపం. ఆ జిల్లా ఎస్పీని తీవ్రమైన ఒత్తిడి చేసినట్టుంది. ఒత్తిడి చేసి నువ్వు ఏదో ఒక రకంగా ఇరికించాలి, కేసు పెట్టాలని ఈవెన్ సీజ్ చేశారు వెహికల్. ఇప్పుడు ఆ సీజ్ చేసిన వెహికల్ కూడా ఏం చేస్తారో తెలియదు. చాలా అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అభిమానులలో. దానికి ఏమైనా బ్రేకులు బీకో లేకపోతే ఇంజన్ ఖరాబ్ చేసో ఇస్తారో అని చెప్పి ఆయన అది వాడటం జాగ్రత్త పడాలని అభిమానులు కొంతమంది మెసేజ్లు కామెంట్స్లో పెడతా ఉన్నారు. వాస్తవంగా ఆధారాలు లేని అబద్ధం, తప్పుడు కేసు పెట్టారని స్పష్టంగా కనపడుతుంది. మొత్తానికైతే ఒక రిలీఫ్ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ నాయకులకి. ఇంకోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ నిన్న ఛార్జ్ తీసుకుంటూ ఇప్పుడు అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి ఆ సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండట. దాన్ని మరి ఆయన ఇచ్చిండా, వీళ్ళు రాశారు, ఈనాడు రాసింది. ఏమనంటే, ఒక చేత్తో భాజపా జెండా, మరో చేత్తో కూటమి జెండా పట్టుకుంటా అన్నాడట. ఒక చేత్తోని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటే అందం ఉంది, ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, అధ్యక్షుడు కాబట్టి. ఇంకో చేత్తో కూటమి జెండా కాదు, జనం జెండా పట్టుకోండి, ప్రజల జెండా పట్టుకోండి. 2 చేతులతోని ఈ కూటమి జెండా ఒకటి, పార్టీ జెండా ఒకటి పట్టుకుంటే మరి ప్రజలకు ఎవరు సేవ చేయాలా? ప్రజల గురించి ఎవరు ఆలోచించాలా? ప్రజల కోసమే కదా పార్టీలు ఉండేది. కాబట్టి ఒక చేత్తోని మీ జెండా మీరు పట్టుకోండి, ఇంకో చేత్తోని ప్రజలను కాపాడండి. ఆ కూటమి జెండా ఎట్లాగో అది ఉంటుంది, ఆడిపోదు. పట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంటారు. మీరు కూటమి జెండాను ఒక చేత్తోని, ఈ జెండాను ఒక చేత్తోని పట్టుకుంటే ప్రజల జెండా ఎవరు పట్టుకోవాలో, ప్రజలను ఎవరు పట్టించుకోవాలా? అది కూడా మరి ఆయన రాసిండు. కూటమి అంటే ఈనాడు అర్థం ఏంటంటే, కూటమి నుంచి మేము పోము, కూటమి జెండా మా జెండా అన్నట్టు చెప్పుకొని, అంటే ఇది సాగిన రోజులు ఇది చెప్తారు. ఇక సాగలేదనుకో, బీజేపీ ద్రోహం చేసింది, మోడీ ద్రోహం చేసిండు, బనకచర్లకు మనకు అనుమతి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనుకుంటూ కృష్ణానదిని, గోదావరిని, తుంగభద్రాన్ని మెర్జ్ చేసి అనుసంధానం చేసి నదుల్ని ఏదో చేయాలనుకుంటే సహకరించలే, ఖతం అయిపోయా. అప్పుడు అంటారు ఇక 2020 ఎందుకో 29కో 1,00,000 మంది మార్గదర్శులట, 15 లక్షల బంగారు కుటుంబాలట, పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం. త్వరలో నిరుద్యోగ వృత్తి, రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 1వ తేదీ అనగానే పేదల సేవ గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి నెల స్వయంగా పెన్షన్ల పంపిణీకి హాజరవుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, అధికారులు తప్పనిసరిగా పేదలను కలవాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి, పరిష్కారానికి కృషి చేయాలి. 1వ తేదీ అనగానే పేదల సేవ గుర్తు రావాలట, గుర్తు వద్ది. మరి 2 నుంచి పెద్దోళ్ళ సేవ. 1వ తేదీ కాదు పేదల గుర్తు రావాలి, 1 నుంచి 30 దాకా రావాలి, 31 దాకా రావాలి. చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షను మరి ఆడ అంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం 1వ తేదీ అంటే పేదరికం, పేదల సేవ గుర్తు రావాలి,
ఇక ఒకటి తప్ప మిగతా అన్ని పెద్దోళ్ళ సేవ గుర్తు రావాలి. ఫిక్కీలో ఇండస్ట్రీస్‌తోని, దావోస్‌లో ఇండస్ట్రీస్‌తోని, లేకపోతే లూలు కంపెనీ, లాలా కంపెనీ, ఉత్తొత్త ఊర్సు కంపెనీ, టీసీఎస్ కంపెనీ, లేదా పెద్ద పెద్ద బడాబాబులతోని మిగతా తేదీలన్నీ గడుపుతా. కేవలం ఒకటో తేదీ మటుకు పేదరికము, పేదలతోని గడుపుతా అంటే ఎట్లా పోద్ది పేదరికం? పోదు కదా! పేదరికం పోవాలంటే ఏం చేయాలి? ఒకటో తేదీతో పాటు మిగతా తేదీలు కూడా పేదల గురించి, ప్రజల గురించి ఆలోచించాలి. ఒకటో తేదీ పేదల గురించి ఆలోచించి మిగతా తేదీలంతా ఇండస్ట్రియలిస్టులకి ఎట్లా భూములు ఇవ్వాలి, పెట్టుబడిదారులకు ఎట్లా ప్రోత్సాహం ఇవ్వాలి, నేనున్న మీకెందుకు మీరు రండి పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి అని వాళ్ళకి చెప్పుకుంటూ ఒకటో తేదీ మటుకి పెన్షన్ ఇచ్చి ఇక నేను పేదరికాన్ని నిర్మూలన చేస్తా అంటే ఎట్ట అయింది? 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించండి. ఆగస్టు 15 కల్లా పేదరికం సంబంధించిన 15 లక్షల మందిని గుర్తించండి అని అధికారులు చెప్పింది. పేదలను గుర్తించడం అసలు అది సమస్యే కాదు. 15 లక్షలైంది 50 లక్షలు కూడా ఉంటారు. డబ్బులు ఇచ్చేటోని మార్గదర్శులు మీరు గుర్తించాల్సింది. పేదలను గుర్తించేది ఏముంది? వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టడం కుప్పలు వస్తాయి. ఇప్పుడు అది అసలు మ్యాటరే కాదు. ఈడ గుర్తించాల్సింది మార్గదర్శుల్ని. ఆ మార్గదర్శులు ఎవరు తేలాల. పేదలకు ఉంచేది కట ఇది సామాన్య కుటుంబాల్లో పుట్టి అవకాశాలను అందిపుచ్చుకొని పైకి ఎదిగిన వారు ఉన్నారు. వారిలో నేను కూడా ఒకడిని. రోజు 6-7 కిలోమీటర్ల పాఠశాలలో నడిచి వెళ్ళి చదువుకున్నాను. మనతో పాటు పుట్టిన వాళ్ళలో కొందరు ఇంకా వెనకబడిన వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి పేదరికం నుంచి బయటకు తేవాలన్న లక్ష్యంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశాము అని సీఎం చంద్రబాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి 1,00,000 మంది మార్గదర్శి చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నాం. ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాలట. ఆ గుర్తింపు అసలు అవసరమే లేదు, అది గుర్తించే ఉంది. కానీ మీరు గుర్తించాల్సిన 1,00,000 మార్గదర్శులు, 1,00,000 కుటుంబాలు అంటున్నారు కదా, 1,00,000 మంది మార్గదర్శులు, వాళ్ళని గుర్తించండి. ఆ 1,00,000 మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, లేడో చూసుకోవాలా. నారా లోకేష్ గారు ఉండాలి, లేదో చూసుకోవాలా. బాలకృష్ణ గారు ఉండాలి, లేడో చూసుకోవాలా. ఇంకా అనేక మంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఉండాలి, చూసుకోవాలి. దానం చేయాల్సిన వాడు కావాలి. ఇప్పుడు దానం తీసుకోవడానికి చాలామంది ఉన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 15 లక్షల కుటుంబాలను ఆగస్టు 15 కల్లా గుర్తిస్తారట. అది కాదు కానీ ఇచ్చేటోళ్ళు లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతాను, నేను కూడా ఆ కోవలోనే ఉన్నా, సామాన్యుడిగా పుట్టి ఎదిగినా అంటున్నాను. మరి ఎదిగినవి కానీ నువ్వు ఎంతమందిని దత్తత తీసుకున్నావు బంగారు కుటుంబాలని? ఫస్ట్ మీరు కదా మీ కాన్స్టిట్యూషన్లను తీసుకోండి. పక్కన ఎక్కడో బయట కాకపోయినా మీరు రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 4వసారి. మీరు ఎక్కడన్నా ఒక కుటుంబాన్ని, బంగారు కుటుంబాన్ని నేను తీసుకుని వీళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చిన అని చెప్పారా? మరి మీరు పాటించి ఇంకోళ్ళ సందేశం ఇస్తే వాడని పాటిస్తారు. అది జయరైత్రి. మరి గుర్తించాలి అంటే చంద్రబాబు నాయుడు గుర్తించడం మ్యాటర్ కాదు వాస్తవంగా. రైట్, విషయాలు అందరూ మళ్ళీ భూ సమీకరణ విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ. తొలి విడత అమలు చేసిన విధానాలే వర్తింపట. 44,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, విధి విధానాలు ఖరారు చేశారు. పింఛన్ల సందడి. తూర్పుగోదావరిలో పంపిణీ చేసిన సీఎం నెలలోగా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తాం, కొవ్వూరులో డిగ్రీ కళాశాలలు నిర్మిస్తాం, 150 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాం. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం. మలకలపల్లి ప్రజావేదికలో చంద్రబాబు చెప్తుండు, మంచిదే పుష్కరాలు నిర్వహించండి, కానీ పోయినసారి లెక్క తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు, అట్లాంటివి జరగకుండా చూసుకోండి, మంచిగానే అద్భుతంగా చేయండి. కానీ ఇది పెన్షన్ల సందడి. నిన్న ఇంకోటి బోగస్ లబ్ధిదారుల ఏరివేత, పెన్షన్ల తొలగింపై ప్రభుత్వం యోచన, ఇప్పటికే ఇంటింటి సర్వే. ఇది ఒకవైపే నేను 1 తారీఖు వచ్చిందంటే పేదల సేవ గుర్తుకు రావాలంటున్నాను. ఇంకొక వైపు లబ్ధిదారులని అనర్హులు ఉన్నారట, వాళ్ళని బోగస్ లబ్ధిదారుల ఏరివేత కార్యక్రమం చేస్తా అంటుండే. ఇప్పటికే 3.5 లక్షల మందిని తొలగించారట. మొత్తానికి ఒకవైపు ఇచ్చినట్టే ఇస్తాను, ఇంకొకవైపు గుంజుకునే కార్యక్రమం చేస్తుంటే బోగస్ అంటుండు. అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళే బోగస్ ఉంటారా? అనేక ఉత్తొత్త ఊరుసు కంపెనీలు పెట్టి 99 పైసలకో, కోటి రూపాయలకో, ₹1,00,000 ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా తీసుకుంటాడు బోగస్ కాదా? ఆ బోగస్మే మాట్లాడరు. 4,000 3,000 పేదోడు రెక్కాడితే డొక్కాడినోడు ఒక 4,000 పెన్షన్ తీసుకుంటే బోగస్ అని ముద్రేసి తొలగించే కార్యక్రమం చేయకపోతే చేయండి. అనర్హులు అంటే అనర్హ బోగస్ లబ్ధిదారులు ఉంటే ఏరేయాల్సిందే. ఇదే బోగస్ని అక్కడ ఎందుకు అప్లై చేయరు అంటున్నాం. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా తీసుకొని అమ్ముకొని
వ్యాపారం పేరుతోని, పెట్టుబడుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని ఏమీ లేకుండా ఏర్పాటు చేయకుండా ఈ భూములను అమ్ముకొని జల్సాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన ఎందుకు ఉండదు ఈ బోగస్ ఏరివేతలు? వాళ్ళకు ఒకసారి ఇచ్చినామంటే ఇక తీసుకోరు ఇక. కానీ పాపం ఏడకొచ్చాలనే బోగస్ అని ఒక పేరు పెట్టి ఈ బోగస్ పేరుతోని, బోగస్ ఉంటే తీసేయండి కానీ ఈ బోగస్ పేరుతోని మళ్ళీ దాంట్లో పార్టీలు, రాజకీయాలు, ఇది వైకాపా అయినా లేదా తెలుగుదేశం అయినా కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా తప్పించాలి, ఈ చేయమాకండి. ఇప్పటికే అన్యాయం. రైతుల కాడనో, కూలీల కాడనో, మహిళల కాడనో, నిరుద్యోగుల కాడనో, ఇట్లాంటి పెన్షనర్ల కాడనో బోగస్సు అనర్హులు గుర్తొస్తారు. కానీ బడాబాబులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన భూముల కాడ రాదు బోగస్ అనేది. ఇది ఒక వార్త. రైట్. వంశీకి బెయిల్ విడుదలపై ఉత్కంఠ. ఇదే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది అన్నిట్లలో. కాకపోతే ఉత్కంఠ ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక హైకోర్టు ఇచ్చిన ఒక బెయిల్ పిటిషన్ పైన, బెయిల్ పైన అప్పీల్కి పోయింది ప్రభుత్వం. అది పెండింగ్ ఉంది కాబట్టి ఆ బెయిల్ ఏందో తెలియదు కాబట్టి రిలీజ్ చేయము ఆ కేసులు అని అంటారు. మిగతా కేసుల్లో అయితే ఓకే కానీ అని చెప్తారా? లేదంటే ఎందుకంటే ట్రయల్ కోర్టు బెయిల్ ఇస్తే అదే ఫైనల్ వాస్తవంగా సుప్రీంకోర్టు కంటే బెయిల్ విషయంలో. మరి ఏం చేస్తారో చూడాలి. ఆంధ్రప్రభ డప్పు కొట్టి కారులో తిప్పి చంద్రబాబు కొత్త వరవడి. చంద్రబాబు నాయుడు గారు కొత్త వరవడి కనపడుతుంది వాస్తవంగా. దళిత కాలనీకి పోయిండు, డప్పు కొట్టిండు. ఇదంతా ఈ వరవడి కేవలం పిఆర్ స్టంట్స్ లెక్క అనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ కోసం బాగా జనాలు తిరుగుతుండు అని చెప్పుకోవడానికి లెక్క ఉంది. కానీ నిజంగా హృదయంలోంచి ఆత్మీయంగా వచ్చినట్టు అనిపించలే. అంటే ఆయన మొక్కవలికలు కానీ ఆయన మెర్జ్ అయ్యే విధానం ఎక్కడ కూడా ప్రేమతోని, అంటే వాళ్ళున్న స్థాయిని, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని పోయినట్టు అనిపించలే. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఫోటోలు, వీడియోలు తీపించుకోవాలి కాబట్టి ఏదో ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని పోయినట్టుంది తప్ప నిజంగా ఆ ఆత్మీయత కానీ, ఆ కనెక్టివిటీ కానీ, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ ఎక్కడ కనిపించలే. మొత్తానికైతే దాన్ని పబ్లిసిటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇది కటింగ్ షాప్లోకి పోయిండు, ఆయనతో మాట్లాడి ఆడ కూర్చుండు, చెప్పులు గుట్టే ఆయన దగ్గర పోయిండు, ఆడ కూర్చుండు, ఆయన కారులో కూర్చోబెట్టుకుండు. ఇవన్నీ ఒక పబ్లిసిటీ కోసం చేసినట్టు అనిపించింది. అంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డో లేదా జగన్మోహన్ రెడ్డో కొన్నిసార్లు ప్రజల్ని డైరెక్ట్ అటాచ్మెంటు, ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ వాళ్ళ బాధని వీళ్ళ బాధ లెక్క షేర్ చేసుకొని దగ్గర తీసుకొని ఇట్లాంటివి చేసేది. ఈయన అప్పట్లో లేదు. అవి జనరల్గా పబ్లిక్ని దూరంగా ఉంచేది. అయితే వాళ్ళు ఒక మాస్ లీడర్లుగా ముద్ర పడరు. నేను ఎందుకు పడకూడదు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి అని కోరుకుంటాను. కానీ పాపం అది న్యాచురల్గా రావట్లేదు, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఆ మొక్కవలికలు కానీ, అది మాట్లాడే విధానం కానీ, పోయి కలిసే విధానం కానీ ఆర్టిఫిషియల్ లెక్క ఉంది. వాళ్ళు అట్టుండపోయేది. పబ్లిక్లో 1,00,000 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా పోయేది, అందరినీ మాట్లాడేది. ఈడ అట్లా కాదు కదా. ముందే ఒక 2-3 రోజులు ముందు ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇక ఆ కుటుంబం చుట్టూ ఎవరిని రానిరు, ఆయన ఈయన ఇద్దరే ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న 2-3 ఈ చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, మిగతా పబ్లిక్ ఉండరు. ఇది ఒక ఆర్టిఫిషియల్గా సినిమా సెట్టింగ్ లెక్క సెట్ చేస్తారు. అట్లా కాకుండా న్యాచురల్గా పోయేది ఎట్లా ఉంటుంది, పోత జనంలో ఒక మనిషిని పట్టుకొని, లేదా వృద్ధురాలను, ఒక మహిళను, లేదా ఒక వికలాంగులను పట్టుకొని ఆప్యాయంగా కౌగులించుకొని అది పబ్లిక్లో వచ్చేది న్యాచురల్గా వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ అన్నట్టు. ముందే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టీం పోయి మొత్తం ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని భద్రతా కారణాల దృష్ట్యా ఇక అక్కడికి ఎవరిని రాయరు, పుట్టపురుగుని రానిరు. రానియకుండా మొత్తం ఆ సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్లోనే వీడియోలు ఇది చేస్తారు. ఈ మధ్యకాలంలో అక్కడ ఉపాధి హామీ కూలీల కాడ కూడా చూసినాం. అట్లా అనమాట. ఇగో వీళ్ళిద్దరే ఉన్నారు, ఎక్కడ జనాలు కానీ ఏది కనపట్ల. ఆర్టిఫిషియల్ అది. న్యాచురల్గా అయితే ఏంది, చుట్టూ జనాలు ఉండాలి, అది ఉండాలి, అది రానియరు. ఇక భద్రతా దృష్ట్యా లేకపోతే ఈయన పిఆర్సీ అంటే తెలియదు. కానీ మొత్తానికైతే ఇది 4 రోజులలో డిఎస్సి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిండు. సీఎం కారులో సీఎంతో కామన్ మ్యాన్ అట. అదే ఇది నేను అనేది ఏంటంటే కామన్ మ్యాన్ ఉండు అని చెప్పుకోవడానికి తప్ప అది నిజంగా ఆర్టిఫిషియల్గా వచ్చింది అంటే న్యాచురల్గా వచ్చినట్టు కనిపించలే. 2వ విడత భూ సమీకరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రైతులకు వార్షిక కౌలు, ప్రత్యామ్నాయ స్థలాలు, భూమి లేని నిరుపేదలకు నెలకు 5,000 పెంచను. రాజధాని నగర పరిధిలో 2015 నిబంధనలు కొనసాగింపు. 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్త నిబంధనలు వర్తింపు. అధికారిక లేఅవుట్లు, గ్రామ కంటాలు, గ్రామ స్థలాలకు మినహాయింపు. ఇది భూ సమీకరణ గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. త్వరలో జిల్లాలకు ఆపై పాదయాత్రకు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి, కార్యోన్ముఖులై కథన రంగాన్ని దూకండి. ప్రభుత్వాన్ని నిద్రలేపి ప్రజలకు అండగా నిలవాలి. సంస్థాగతంగా వైసీపీ బలంగానే ఉంది. పార్టీ యువజన విభాగం సమావేశంలో యువతకు జగన్ దిశానిర్దేశం చేసిండు. నేను సంచలనమైన కామెంట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర గురించి చెప్పిండు. త్వరలో జిల్లాలకు పర్యటిస్తా, దాని తర్వాత పాదయాత్ర చేస్తాను. వాస్తవంగా వ్యూహాత్మకంగా ఉండాలి వాస్తవంగా.
మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా పాదయాత్ర గురించి ప్రస్తావించిండో తెలియదు. అంటే పాదయాత్ర మీరు ఒకవైపు పాదయాత్ర అనౌన్స్ చేస్తే త్వరలో జిల్లాల పర్యటన పాదయాత్ర అంటే జిల్లాల పర్యటనకు అడ్డంకులు, పాదయాత్రకు అడ్డంకుల కోసం అవసరమైతే అక్రమ కేసులు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది ఇలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుకున్న పరిస్థితి. ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి, ఏదో ఒక రకంగా తిరగకుండా చేయాలనేది జనరల్గా పొలిటికల్గా రైవల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకు ముందస్తుగా అనౌన్స్ చేసిండు, కేడర్ల ఉత్సాహానికి అనేది తెలియదు కానీ మొత్తానికి అనౌన్స్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడు సింగయ్య కేసు కానీ ఇవన్నీ చూస్తుంటే తప్పనిసరిగా ఎక్కడ సందు దొరికినా కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అనేది. ఇక ఇంకొక అడుగు ముందుకేసి అవసరమైతే జైలుకు పంపడానికి ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు జైలుకు పంపితే సింపుతుంది, ఇప్పుడు పంపితే మళ్ళీ బయటకు వచ్చాక పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది కూడా ఆలోచన చేసినా చేయొచ్చు. రైట్, ఇది ఆంధ్రప్రభ. సాక్షి పేపర్ చూద్దాం. సుపరిపాలన కాదు సూపర్ మోసపు పాలన, ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు. సూపర్ 6 సహా 143 హామీలు గాలిలో కలిసిపోయాయి. తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు. ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్నవే ఓడగొట్టారు. రోడ్డెక్కిన అన్నదాతలు, కళతప్పిన పల్లెలు, రైతన్నలు, మహిళలు, యువత, చివరకు పిల్లలకు వెనుపోటు. రెడ్ బుక్ రాజ్యాంగంతో దిగజారిన శాంతి భద్రతలు, యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ. అప్పుల్లో కొత్త రికార్డు, ఏడాదిలో 1,70,000 కోట్ల అప్పులు. నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు, మండిపడుతున్న ప్రజలు. సుపరిపాలనలో తొలి అడుగు కాదు ఇది, సుపరిపాలన కాదు మన కాదు, సూపర్ మోసం పాలన అని సాక్షి పేపర్ అంటే. వాస్తవం కొన్ని హామీల విషయంలో అదే చేశారు, కొన్ని అయితే అమలు చేసింది. కొన్ని అమలు చేసిన దాంట్లో పెన్షన్లు అయితే 4,000 పెంచుతారంటూ ఆన్ ద స్పాట్ పెంచేసిండు. అదొక్కటి స్పష్టంగా ఉన్నాడు, క్లారిటీగా. అంటే చెప్పిన మాట ప్రకారం అదొక్కటి అమలు చేసిండు. కాకపోతే అక్కడ కూడా చిన్న కొర్రీ పెట్టిండు, మళ్ళీ తొలగింపుల కార్యక్రమం. ఇక మిగతా అన్నీ మడత మాటలే ఉన్నాయి. మడత మాటలలో తల్లికి వందనం మడత మాట అయింది, రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభాగ మడత మాట అయింది, మహిళా నిధి మడత మాట అయింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ అబద్ధాలైనాయి, అంటే పోస్ట్ పోన్మెంట్తో నడుతున్నాయి. వీటన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే గ్రామ వాలంటీర్ల విషయంలో ముమ్మాటికి పచ్చి అబద్ధం, మోసమే, దాంట్లో డౌట్ లేదు. వీటన్నిటికంటే ప్రమాదకరమైన మోసం అది. 2,66,000 కుటుంబాలను మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారు, నిట్ట నీళ్ళున్న పట్టపగలు. అది కనపడుతుంది మనకి. వీటిపైన ఈ రోజు నుంచి సుపరిపాలనలో తొలి అడుగట. మరి ఈ సుపరిపాలనలో తొలి అడుగులో మీరు ఎవరినైతే మోసం చేశారో గ్రామ వాలంటీర్ల కుటుంబాలు ఆ తొలి అడుగుని ఎట్లా అర్థం చేసుకుంటాయి, మీ తొలి అడుగుకి మరి వాళ్ళు ఏం చేస్తారు అడ్డంకులు అనేది చూసుకోవాలి. మీరు ఇచ్చిన మహిళా నిధి, అన్నదాత సుఖీభావ, వీటిపైన రైతులకి ఏం సమానం చెబుతారు తొలి అడుగులో అనేది ఇక్కడ క్వశ్చన్. 143 హామీలు ఉన్నాయట, ఇవన్నీ మోసం చేసి వాళ్ళు తొలి అడుగు అంటుండని ఒక వార్తనిచ్చారు. అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం మాత్రమే, తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది, ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్ళీ కలుస్తాం, ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు అని చెప్పి, అమ్మతో కలిసి ప్రస్థానం మొదలుపెట్టా, విలువలకు కట్టుబడే రాజకీయాలు చేశా అని చెప్పి అంటున్నాను. అందరినీ చిరునవ్వుతో పలకరించాలి, ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలబడి పోరాడాలి. ఎమ్మెల్యే కావడం మీ అందరి లక్ష్యం కావాలి, అందుకు పార్టీ యువజన విభాగం పదవి తొలి అడుగు. మీరు ఎదగడం మీ చేతుల్లోనే ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. ఈ రోజు నుంచి పని మొదలు పెట్టండి. ఇది సోషల్ మీడియా యుగం, మీ ఫోన్ ఒక గన్ లాంటిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం, కానీ విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. నేను ఏనాడు ఆ రెండింటిని విడిచిపెట్టలేదు. హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ ఈ సర్కారు నిద్రలేపుతాం అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించి యూత్ వింగ్ మీటింగ్ జరిగింది నిన్న. సోషల్ మీడియాలో ఇలా ఫోనే మీకు ఒక గన్ను లాంటిది, దాన్ని వాడుకొని ఎదిగే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎదగడానికి అవకాశం ఉంది అని చెప్పి, పేదలకు అండగా నిలబడి విశ్వసనీయతతోని ప్రజలతో మమేకంగా అని చెప్తుండు. స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే, వాళ్ళ పార్టీకి 80%, వీళ్ళ పార్టీకి 15%, మనకేమో 5% ఆట అని పివిఎన్ మాధవ్ నిన్న బాధ్యత స్వీకరణ సందర్భంలో కింద నుంచి బీజేపీ క్యాడర్ స్లోగన్స్ అట. స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే మనకు అన్యాయం జరిగింది, అనేక ఎన్నికలలో మనకి ఇచ్చే టికెట్ల విషయంలో మన్ని కూరలో కరేపాకులకు తీసి పక్కన పెడుతున్నారు. ఇలా ఒక వాస్తవంగా బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు అనేది లేకపోతే ఆయన పార్టీ ఎక్కడ ఉండేదో ఆయన ఎక్కడ ఉండేదో తెలిసిందే. అయినప్పటికీ మన పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం 80% తీసుకుంటుంది, వాళ్ళు 80%, వీళ్ళు 15% అంటే తెలుగుదేశం 80, జనసేన 15. ఇక మిగిలితే ఒక 5% ఏదైనా ఉంటే మనకి ఇస్తున్నారు.
ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారట నిన్న. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారట. ఎప్పుడు వచ్చారు? ఏడున్నారు వాళ్ళు? రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు. మరి రాజకీయాల్లోకి రౌడీలు వస్తే మరి వీళ్ళంతా ఎవరు? మరి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న ఆ రౌడీలు ఏ పార్టీలో ఉన్నారు? రౌడీలు రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చారో అది అన్ని పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో లేరు రాజకీయాల్లో రౌడీలు? తెలుగుదేశంలో లేరా? రౌడీలు మీన్స్ ఏంటి రౌడీలు అంటే? మీ అర్థంలో రౌడీలు అంటే ఏంది? అంటే శుద్ధపోస మాటలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మోసం మీడియా. ఇక ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్ప నైతిక విలువలు పాటించాడు, విలువలతో కూడినోడు ఎవరు లేరని చెప్తారు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు లేక ప్రజలు ఏది చెబితే అది నమ్ముతారు, చెవిలో పూలు పెట్టవచ్చు అని పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఒక రౌడీలు వచ్చారట, ఆ రౌడీలతో నేను రాజకీయం చేయాల్సి వస్తుంది అంటాడు. అంటే 40% ఓట్లు వేసిన పార్టీని అసలు అది పార్టీయే కాదు, దానికి ఉన్న నాయకుడే కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తారంటే 40% మంది ప్రజలను మీరు చులకన చేస్తారట. 151 సీట్లతోనే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అది రౌడీల పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎట్లా ఏ పద్ధతిలో మీరు చెప్తారు? రాజకీయాల్లో ఒకటి రౌడీలు వచ్చారట, మిగతా వాళ్ళు రాలే. వెన్నుపోటుదారులు, యూటర్న్ తీసుకునేవాళ్ళు, మాట తప్పేటోళ్ళు, నైతిక విలువలు పాటించిన వాళ్ళు వీళ్ళు రాలేదా? 2018లో బీజేపీతోని విడిపోయి బండబూతులు తిట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిందని 2024కి వచ్చాక బీజేపీ అంత మంచి పార్టీ లేదు, మోడీ అంత అమిత్ షా అంత మంచి వాళ్ళు లేరు, వాళ్ళు విశ్వగురువులు అని చెప్తే కదా. మరి వీళ్ళని ఏమంటారు ఇట్లా చెప్పేటోళ్ళని? రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారట, మరి వాళ్ళని ఏమంటారు? ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై అట. ప్రభుత్వ వేధింపులో అవమానాలతో వీఆర్ఎస్కి దరఖాస్తు చేసిండట ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్. ఈ క్యూలో చాలామంది ఉంటట్టుండ్రు. ప్రభుత్వ వేధింపులు టార్గెట్ చేసి ప్రాంతం వారిగా, కులం వారిగా, పార్టీల వారిగా వాళ్ళకు ముద్రలేసి, కనీసం ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు అయితే వైసీపీ ఐపీఎస్లు, వైసీపీ ఐఏఎస్లు అని వాళ్ళపైన ముద్ర వేశారు. ఆల్ ఇండియా సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళని అవమానపరిచారు, హ్యూమిలేషన్ చేశారు, బురద చల్లారు, కించపరిచారు. పాపం వాళ్ళు ఆత్మగౌరవం ఉన్నాడు, ఓడుంటాడు. రాజీనామా చేయడానికి వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధమైందట సిద్ధార్థ కౌశల్. గోరుముద్ద కాదు బాబు బొద్దింక భోజనం. పాయకరావుపేటలో బీసీ బాలికల కళాశాల హాస్టల్లో మంత్రి అనిత భోజనం చేశారు నిన్న. హోంమంత్రి గారు బొద్దింక వచ్చిందంటే ఇట్లా తీసి చూపిస్తుంది అన్నోళ్ళు. ఇదేంద్ర కథరా? ఆయన మంత్రికి వస్తేనే, క్యాబినెట్ మంత్రి వస్తేనే బొద్దింకలు పెడితే రోజు పిల్లలకి ఏం పెడతానో, పురుగులన్నం పెడతానో అని ఆమె అడుగుతుంది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది నిన్న. మళ్ళీ కొద్దిసేపటి లేదు అది బొద్దింక కాదు, ఏదో క్షేమ పురుగు అని చెప్పే ప్రయత్నం చేసింది. తల ఎంటర్ కంటే మరి తల ఎంటర్ కూడా తినొచ్చా? మరి బొద్దింక కాదు తల ఎంటర్ కాని చెప్పిందట. మరి తల ఎంటర్కి ఎందుకు వచ్చింది? ఒక మంత్రి భోజనంలో తల ఎంటర్కి వస్తే పిల్లల భోజనాల్లో రోజు ఏమొస్తున్నాయి? అది కదా. దిశ చూద్దాం. రైట్. హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక వచ్చింది అని చెప్పి ఒక వార్త. మళ్ళీ పాదయాత్ర. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. లిక్కర్ స్కామ్లో సిట్ స్పీడ్ అట. మొన్న అకౌంట్ల సీజు, అరెస్టులతో బిజీ. నిన్న నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ. రోజుకో కీలక పరిణామం. ఈ లిక్కర్ స్కామ్ కూడా నాకు తెలిసి సెకీ లెక్క, లేకపోతే సింగయ్య కారు మృతి విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసు లేకనే ఉంటుంది అనిపిస్తుంది. ఈ స్పీడు, వీళ్ళు చెప్పే రోజుకు ఒక కథ ఏంటంటే ఇందులో ఏమీ లేదనిపిస్తుంది. చివరికి అదే అయింది అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. సరిదిద్దలేని దందాట. కాకినాడలో వైసీపీ నేత భూదోపిడి. కోట్ల విలువైన భూమిపై కన్నేసిండట వైసీపీ నేత. మరి తీసుకొచ్చి లోపల వేసే కాడికి మరి పేపర్లో రాసడం ఎందుకు? సరిదిద్దలేని దందా జరిగినప్పుడు ఎందుకు లోపల అయితే కానీ? ఇదే ఆంధ్రజ్యోతి. సింగయ్య మృతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తొక్కిచ్చి చంపిండు. జగన్మోహన్ రెడ్డి కారే తొక్కింది, ఆధారాలు అన్నాడు. మరి ఆధారాలు హైకోర్టుకి అయిపోయేది, మీ దగ్గర ఉన్నాయి. అట్లే ఇది కూడా సరిదిద్దలేని దందా చేశారట. ఇది బయట పెట్టి ప్రభుత్వానికి ఇచ్చి కేసులు పెట్టి అయిపోదిగా. ఇదైతే ఇగో ఇక్కడ సినిమా షూటింగ్ జరిగినట్టు జరుగుతుంది. ఆలోచించండి రాజకీయ రౌడీలతో ప్రమాదం ఉంది. వివేక హత్యలో నన్నే మోసం చేశారు.
ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. ఆ 5 ఏళ్ళు నన్ను బయటకు రానివ్వలేదు, దుష్ప్రచారం నమ్మితే భవిష్యత్తు చీకటి. ఆయన చెప్తుండే ఆలోచించండి, ఓటేసేటప్పుడు కులమో మతమో ప్రాంతం దాన్ని బట్టి వేయొద్దు. వివేకానంద రెడ్డి హత్య కేసులు నన్నే మోసం చేశారు అంటుండు. ఏం మోసం చేశారు? మరి చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కాదు, మరి ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేయవైతే 1 ఇయర్ అయిపోయాగా. బాబాయి గొడ్డలే అంటాడు. మరి బాబాయిని గొడ్డలతో చంపిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తాను ఆధారాలుంటే? అది కూడా ఈ సింగయ్య మృతి లాంటిదేనా? రాజకీయాల్లో విమర్శించుకోవడానికి పనికొస్తాయి. అది మీ స్థాయికి తగదు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం. బాబాయి గొడ్డలు అంటివి. మరి బాబాయిని గొడ్డలతో చంపిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తాను? ఎందుకు అరెస్ట్ చేయలేని పరిస్థితి? ఇప్పుడు 6 సంవత్సరాలు అయిందిగా వివేకానంద రెడ్డి చచ్చిపోయి. మీరు పదే బాబాయిని గొడ్డలతో చంపిండి అంటున్నారు కదా, మరి ఎందుకు ఆ బాబాయి గొడ్డలిని బయటికి తీయట్లే? మళ్ళీ రాజకీయాల్లో రౌడీలు వచ్చారు. మరి నిజంగా రౌడీలా, మీరు క్రియేట్ చేస్తారు రౌడీలా? ఇది ఆయన ఆడ గచ్చమే కూర్చొని మాట్లాడదు. దాని మీద ఒక ఫోటో తీశారు పిఆర్ స్టంట్లో. కేంద్రం అభ్యంతరాల్లో అసంబద్ధం, బనకచర్లకు కొర్రీలపై రాష్ట్రం అసంతృప్తి. కేంద్రం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది కేంద్రంలో, ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉండాడ, 2 మంత్రులు ఉన్నారు. కేంద్రం అభ్యంతరాల అసంబద్ధం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అసంబద్ధంగా ఉందని అర్థం. ఇవన్నీ జనాలు బ్లఫ్ చేయడానికి, చెవిలో పూలు పెట్టడానికి తప్ప అసలు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ప్రాసెస్ ఉంటుంది. మినిమం ప్రాసెస్ కూడా ఫాలో అవ్వకుండా దేశపై కాగితం ఆడబడేసి నేనేదో బనకచర్లని డైవర్షన్ చేయడానికి ఉన్నట్టుంది తప్ప ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఫాలో కాలే. ఫ్లైట్ ఎక్కాలంటే ఢిల్లీ పోవాలి నుంచి. ఏం చేయాలా? ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, టికెట్ తీసుకొని అక్కడ పోయి వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేశాక బోర్డింగ్ పాసు ఇవన్నీ ఇస్తారు. అవన్నీ లేకుండా డైరెక్ట్ బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్ట్ దగ్గర పోయి నేను ఢిల్లీ పోవాలంటే అది ఏమైనా బస్సా? టికెట్ బస్సులో తీసుకోవడానికి? అట్లే ప్రాజెక్ట్ కట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఫస్ట్ ఎన్విరాన్మెంటలు, ఫారెస్టు, పొల్యూషను వీళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత CWC, ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏది లేకుండా బనకచర్ల అద్భుతాలు చేస్తా అని చెప్పిండంటే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం, అసంబద్ధం అని అర్థమవుతుంది. అసంబద్ధమైన కేంద్రం అభ్యంతరాలు కాదు, మీరు చేసిన ప్రచారం అసంబద్ధం, మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అసంబద్ధం. ఏది లేకుండా అడావుడి చేశారంటే మీకు తెలిసే చేశారు. ప్రజలను డైవర్షన్ చేసి ఏదో బనకచర్ల అని మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్టు దాంతో 81,000 కోట్లతో నేనేదో చేయబోతే అడ్డపడ్డరని చెప్పుకోవడానికి తప్ప ఆడ ఏం లేదు ఆడ. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.